చాలా రోజులైంది తనని పెద్ద తెర మీద చూసి. అయితే లేటెస్ట్ గా నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది అని తెలుసు కదా. ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో నిన్ననే ట్రైలర్ కూడా చాలా ఘనంగా లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ ఇచ్చిన బూస్ట్ కి సినిమాకి మంచి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంతతో పాటు తన భర్త రాజ్ కూడా పాల్గొని ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు. అలా ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ లో కనిపించడంతో సమంత ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ డిలే అయింది. కానీ ఇప్పుడు జూన్ లో కూడా హాలిడేసే కాబట్టి ఇంకా ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి మంచి ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుసు కదా. సమంత అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కేవలం ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదని ఎమోషన్స్ తో పాటు గట్టి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని స్పష్టమైంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా జరిగింది. తన భర్త రాజ్ నిడుమరు గురించి సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్తో ఇప్పటి వరకు ఎలాంటి వాదనలు జరగలేదు, ఆయన చాలా పర్ఫెక్ట్ అంటూ చిరునవ్వుతో చెప్పింది. సమంత చెప్పిన ఈ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లతో స్పందించారు. చాలా రోజులుగా వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల మధ్య సమంత ఇలా రాజ్ గురించి ప్రశంసించడం ఇప్పుడు ఫ్యాన్స్ ని ఖుష్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మొదటి నుండే ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామానే ఫీల్ వచ్చింది. ఒక సాధారణ కుటుంబం చుట్టూ తిరిగే కథలా మొదలైన ట్రైలర్ క్రమంగా థ్రిల్లింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ట్రైలర్లో సమంత చెప్పిన ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇందులో సమంత నటనలో ఒక కొత్త యాంగిల్ కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో భావోద్వేగ పాత్రల్లో మెప్పించిన సమంత ఇప్పుడు యాక్షన్ ఇంకా ఎమోషన్స్ కలిపిన పాత్రలో మరింత బలంగా కనిపిస్తోంది. ట్రైలర్లో ఇక సమంత ఒక సాంప్రదాయమైన కుటుంబంలో అడ్జస్ట్ అవ్వడం, వంట చేయడం, ఇంకా పూజలు చేయడం, పాపం చాలా కష్టపడింది. కానీ తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే చీరలో కూడా ఉతికి ఆరేసింది. అలానే తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మొత్తానికి ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచిందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కు పెద్ద ప్లస్ అయింది. ప్రతి సీన్ లోనూ ఆయన మ్యూజిక్ ఎమోషన్ ను మరింత పెంచింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో వచ్చే బీజిఎం ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగేస్తోంది. కొన్ని సన్నివేశాల్లో మ్యూజిక్ వల్లే సీన్ కు మరో లెవెల్ ఇంపాక్ట్ వచ్చిందని చెప్పాలి. ట్రైలర్ ముగిసేసరికి సినిమా చూడాలనే ఆసక్తి పెరిగేలా ఆయన సంగీతం పనిచేసింది. దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఓ కొత్త కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఫీల్ గుడ్ కథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈసారి యాక్షన్ ఎమోషన్స్ యాడ్ చేసిన తీరు కథను తీసుకురావడం విశేషం. ట్రైలర్ చూస్తే సినిమా టెక్నికల్ గా కూడా మంచి స్థాయిలో రూపొందినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ కూడా చాలా రిచ్ గా కనిపించాయి. ముఖ్యంగా సమంత అభిమానులకు ఈ సినిమా చాలా ప్రత్యేకమవుతుందనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఆమె చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తుందన్న భావన అభిమానుల్లో కనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వస్తోంది. సమంత ఈజ్ బ్యాక్, క్వీన్ రిటర్న్స్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి మా ఇంటి బంగారం ట్రైలర్ చూస్తే ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్లే ఒక మహిళ ప్రయాణంలా కనిపిస్తుంది. సమంత నటన, నందిని రెడ్డి దర్శకత్వం, సంతోష్ నారాయణ్ సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చేలా ఉన్నాయి. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ట్రైలర్ తో వచ్చిన హైప్ ను మూవీ ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.